కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉద్యమకారుడు మురుగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాయినగర్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీగా మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఉద్యమకారుడిని కాపాడుకుంటామని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. తనతో కలిసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరూ తనకు గుర్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మల్కాజ్గిరిలోని 16 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు అందించామని, కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించేలా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో హామీ తీసుకున్నట్లు మైనంపల్లి తెలిపారు. మరి ఈ రోజు ఏకే మురుగేష్ గారి మరియు బడుగు బలహీన వర్గాల మరి పేదల పెన్నిని మన హనుమంతన సమక్షంలో ఏకే మురుగేష్ గారి బృందం మరియు భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని ఆకర్షించి ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన పథకాల మీద ఆకర్షణ అయి మరి ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి అంటేనే కేవలం మైనంపల్లి హనుమంతుడి ఇవన్నీ పనులు అన్ని చూసి మరి ఆదర్శమై మరి హనుమంతుల నేతృత్వంలోనే మేమందరం మాకు న్యాయం జరుగుతుందని, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని మేము ఇవన్నీ ఆకర్షణ అయి మరి హనుమంతుల నేతగా ఈ రోజు కృష్ణా గౌడ్ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి మహిళా అధ్యక్షురాలు ఆశమ్మని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరు కూడా
ఈ యొక్క మహిళా కాంగ్రెస్ మరియు డివిజన్ అధ్యక్షులు కూడా అందరూ కూడా జర వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా ఉన్నాం. 16 డివిజన్లు ఏమనుకోండి, మీరందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 16 డివిజన్ అధ్యక్షులని, ఎక్స్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వెంకన్న ఇంద్రమ్మ గారికి, మరి సూర్యకిరణ్ గారికి అందరు కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి ఉద్యమ నేత మరి కృష్ణగౌడ్ గారిని మరి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కానీ అయిపోతుంది విడదీసి మాట్లాడుతారు. నువ్వు ఒక ఎమ్మెల్యేని ఆ విధంగా మాట్లాడినప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే మల్గేరి ప్రజానికానికి మొత్తంగా ఒక ఎమ్మెల్యే సంస్థకి ఎమ్మెల్యే ఉంది. కానీ ఒక ఉద్యమ పార్టీలో ఒక నాయకులు అక్కడ న్యాయం జరగలేదు. అందుకని సరే మేము అందరం కలిసి ముఖ్యమంత్రిగా మల్గేరిలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కలిసి మైనపిల్లలందరూ కలిసి ఆధ్వర్యంలో జైలు అయిపోయి మనం ముందుకెళ్ళి పార్టీ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ అజెండా మరి మీరు అందరూ చేసిన విజయవంతం ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన పిసిసి సెక్రటరీ మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ సమీర్ కౌసర్ గారు, అదేవిధంగా మన సీనియర్ నిరంబరైన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఏకే మురుగేష్ అన్నకు ఈ యొక్క వాతావరణం ఒక పండుగ వాతావరణం. సో ఈ యొక్క వైబ్స్, ఈ యొక్క పండుగ వాతావరణం రాష్ట్రం అంతా వ్యాపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏకే మురుగేష్ అన్నతో పాటు ఎంతో మంది ఉద్యమకారులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. మనందరికీ మురుగేష్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మా మల్కాజ్గిరి ప్రజల ఆపత్ బంధువు, అందరి బంధువు మైనంపల్లి హనుమంతన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జరుగుతున్న ఉద్యమకారులందరికీ స్వాగతం తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా ఉద్యమకారులు కానీ మరి ఆ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ ఇప్పటికైనా అర్థమవుతుంది. మరి మర్రి చెట్టు ఎట్లా ఉంటది, కల్ప విషయం ఎట్లా ఉంటది అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. ఇన్ని రోజులు మరి ఆ మర్రి చెట్టు కింద ఒక మొక్క కూడా మొలవదు, గుర్తుపెట్టుకోండి. అందరికి అర్థమవుతుంది, మర్రి చెట్టు కింద ఒక మొక్క మొలవదు. ఇక్కడ కల్పవృక్షం లాంటి హనుమంతన్న ఎప్పుడైనా ఏ రాత్రి అయినా రాత్రి పగలు ప్రజాసేవలో ఉంటాడు. ఎప్పుడైనా అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు మరి సిటీ మొత్తంలో తెలంగాణలో మైనంపల్లి హనుమంతన్ననే. ఇప్పుడే మన ఉద్యమ నాయకులకు కానీ మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసొస్తుంది. మనం ఒక కల్పవృక్షాన్ని మనం పొడగొట్టుకున్నాం ఈ రోజు. మరి ఆ మర్రి చెట్టు కింద మనం ఎదగలేము, మనకు అక్కడ ఉంటే ఇంకా బాధలు ఇబ్బంది అని మరి ప్రతి ఒక్క ఉద్యమకాన్ని తెలిసింది. అందరూ కూడా చెప్తా ఉన్నారు, అన్న మేము వస్తాం, అన్నాధ్వర్యంలో చేరుతాం అన్న. అన్న ఎప్పుడు కూడా ఎవరిని వద్దనలే, ఎప్పుడు కూడా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు మనకు ఎందుకని ఎప్పుడు అలా భేదమే ఉండదు. అన్న దగ్గర ఒక అమ్మ లాంటి ప్రేమ, క్షమించే ప్రేమ. ప్రతి ఒక్కరు అన్న అన్న అంటేనే మరి ఎంతో అభిమానంతో ఉన్న
మరి మిగతా నాయకులు కూడా ఇప్పటికైనా తెలుసుకొని అన్న గురించి మీకు తెలిసిపోయింది. ఆ మరుగు చెట్టు ఎట్లాంటిదో మీకు తెలిసిపోయింది. ఈ అన్న కల్పవృక్షం లాంటి వాడు, అమ్మ లాంటి ప్రేమ ఉన్నవాడు. రండి, అందరు రండి, అందరినీ అక్కులో చేర్చుకుంటాడు. ఏ ఆపద ఉన్నా ఏదున్నా ఒక అన్నలాగా, ఇంటికి ఒక పెద్దలాగా, మనకు బలము అంతా హనుమంతనే. దయచేసి అర్థం చేసుకుంటున్నారు కూడా ఇక రావాలని, పార్టీలో చేరాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హనుమంతన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ యొక్క సభా అధ్యక్షులు మా సోదరుడు బికే శ్రీనివాస్ గారు, మిరుమిక్కిలి మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డ నేత, కపటం మెరుగని నాయకుడు, ప్రజలలో అనునిత్యం ప్రజా నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి శ్రీ గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారు ఏ రోజు ఎప్పుడైనా ఏ ప్రజలకు కష్టం వచ్చినా నేనున్నా అని తను ఒకవేళ మన మధ్యన ఉన్నా లేకున్నా ఫోన్ చేసి ఆ కష్టం నుంచి ఆదుకునే నాయకుడు, దేవుడు మైనంపల్లి హనుమంతరావు గారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు మమ్మల్ని సాధారణంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మీకాంతన్న గారు, మిగతా సోదరులందరూ కూడా మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని 3-4 రోజులు చూస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంత పెద్ద విజయవంతం కావడానికి కూడా వారి కష్టం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కటే చెప్తున్నాం, తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ సాధించడం కోసం తన్నులు తిన్నాం, దెబ్బలు తిన్నాం, లాఠీలు చూసినాం, జైలు చూసినాం, పోలీసుల దెబ్బలు కూడా వాళ్ళని భరించినాం. ఎప్పుడు కూడా వెనకడిగేసిన పరిస్థితి లేదు, చరిత్ర మాకు లేదు. ఛాలెంజ్ గా ఈ మల్కాజ్గిరి గడ్డ మీద చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో ఈ మల్కాజ్గిరి గడ్డ మీద ఎగిరేది కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండానే. ఆ రోజు వచ్చేదాకా నిజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, మేము పండుకునేది లేదు, హనుమంతన్నని అసలు వదిలేదు. ఉద్యమకారులను గుర్తించి వాళ్ళని ఆర్థికంగా కూడా ఆదుకున్నటువంటి ఘనత మన మైనంపల్లి హనుమంతన్నకు ఒక్కరికే దక్కుతుంది. ఈ రోజు ఎంతో మంది నాయకులను చూసినాం. ఉదాహరణకు మా ఉద్యమ నాయకుడు నవీన్ ఖాన్, ఆయన హార్ట్ ప్రాబ్లం తోటి హాస్పిటల్లో ఉంటే ఆయనను పలకరించి ఆయనను పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా చేస్తున్నటువంటి ఘనత వహించిన లీడర్ హనుమంతరావు గారు మాత్రమే. అలాగే నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, సోదరులారా, మనందరం కలిసి పనిచేద్దాం. మీరు ఏ పని చెప్పినా మీ ఎంబడి ఉండి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక పార్టీ ఒక డివిజన్ కాదు, 16కు 16 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపిస్తాం. ఎవడంటే చూద్దాం, ఎవడొచ్చినా ఆగేది లేదు, ఆపేది లేదు. ఖచ్చితంగా ఈ 16 డివిజన్లను గెలిపించి హనుమంతన్నకు నిజమైనటువంటి కార్యకర్తల, నాయకుల ఒకే ఒక్క మేము నీ ఎంబడి అండగా ఉన్నామని చెప్పడానికి 16 డివిజన్లు గెలవాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. మీరందరూ కూడా నుంచి ఉద్యమకారులు మిగతా అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా నిన్న రాత్రంతా కష్టపడ్డ డివిజన్ అధ్యక్షులకు, నా సోదరులకు, నా కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గమనించాలి, ఆనాడు 10 సంవత్సరాలు ఈరోజు ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. మరి కొందరు ఉద్యమకారులు వారి బాధలు తెలియజేశారు. ఆ 10 సంవత్సరాలు ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు అది చేశాం, ఇది చేస్తామన్నారు. ఓన్లీ వాళ్ళ కుటుంబానికే ఉద్యోగాలు దొరికినాయి. ఉద్యమకారులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉన్నారు. మళ్ళీ ప్రతి ఒక్క ప్రసంగంలో బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే, మేము మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాం, తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మీ గురించి పట్టించుకుంటామన్నారు.
ఇవన్నీ కూడా గమనించాల. 10 సంవత్సరాలు వాళ్ళ ఆస్తులు పెంచుకుంటూ వెళ్ళారు, వాళ్ళ కుటుంబానికి పదవులు ఇచ్చుకుంటా పోయారు. ఆ 10 సంవత్సరాలు చేయని వారు మళ్ళీ చేస్తారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. జీవితంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా గమనించాల, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 సంవత్సరాల్లో పూర్తి కాలేదు. 3 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి అన్ని ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఒకసారి గుండె మీద చేసుకొని ప్రమాణపూర్వకంగా మీరు చెప్పండి, పిల్లల కోసం చేస్తే తప్ప నేను కార్యకర్తలకు చేసిన, నా ఎంబడున్న వాళ్ళకి చేసిన. ఆ రోజు ఎమ్మెల్యే, మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, రామాయణపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడ లేని విధంగా నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ తోని తెలంగాణ ఉద్యమం టైంలో కూడా అన్ని మండలాల్లో ZPTC అభ్యర్థులను గెలిపించుకున్న తెలంగాణ గాలిలో ఎంపీపీలను చేసిన, నేను చేసిన కార్యక్రమాలతో. ఎందుకంటే ఉద్యమకారులు తెలంగాణ కోసం పోరాడుతున్నారని తెలియజేస్తా ఉన్నా. నేను అన్ని పార్టీలకు అతీతంగా అందరికి సేవ చేసిన, అక్కడ వేలాది బోర్లు ఇచ్చిన, ఎప్పుడో చేసిన దానికి మొన్న నేను మల్కాజ్గిరి టైం ఇయ్యలే. ఇక్కడ నా కార్యకర్తలు శ్రీను గాని, వెంకటేష్ యాదవ్, సంపత్ గౌడ్, వినోద్ యాదవ్ వీళ్ళందరినీ పిలిచి రామచంద్ర యాదవ్ అడిగిన. నాకు ఎందుకంటే టైం ఎక్కువ మెదక్ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు, అనుభవం లేదు కాబట్టి అక్కడ ప్రజలకు నేను వెళ్ళి కమిట్మెంట్ ఇస్తే తప్పకుండా ఆదరిస్తారు, మీ ఖర్చులకు డబ్బులు ఇస్తారంటే డబ్బులు కూడా తీసుకోలే ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మీ డబ్బులొద్దు, మీకు అండగా ఉంటామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది రేషన్ కార్డు వచ్చిందా మీ కోడలకు? అట్లా కొత్త కోడలు వచ్చినా ఇది గమనించాలా. రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేకుండే, వాళ్ళ పేరు కూడా నమోదయ్యే పరిస్థితి లేకుండే. వీళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో చూస్తే కుట్టుబడిపోయినాయి, రోడ్లు లేవు, మనులు లేవు. 10 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వచ్చినాక గ్రేట్ హైదరాబాద్ లోనే కానీ రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామంలో రోడ్లు వేసినాం. దాండలలో 10 సంవత్సరాల రోడ్లు లేకుండే రోడ్లు వేసినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ప్రతి గ్రామంలో ఇంద్రమిల్లు ఇచ్చినాం. ఇది వాస్తవమా కాదా? ఇవన్నీ ఎవరు గమనిస్తలేరు. ఇది చేయలే, అది చేయలే అన్నారు. ఏది కూడా అన్ని కూడా ఒక సిస్టమేటిక్ వేలో, యూనిఫామ్ వేలో చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ మీ ప్రభుత్వం రాదు, ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండబోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటి గమనించాలా, మల్కాజ్గిరి కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా, కార్యకర్తలకు తెలియజేస్తా ఉన్నా, ఎన్నికలకు ముందు నేను మల్కాజ్గిరికి ఎన్నికల ప్రచారంలో టైం ఇయ్యలే. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా వేలాది కోట్ల పనిచేసిన. కొందరు ఏమన్నారంటే ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వమే చేసిందని. మరి మెదక్ నియోజకవర్గం చూసుకుంటే ఆ 10 సంవత్సరాల 100 కోట్ల పని చేయలేదు. మరి ఇక్కడ 1000 కోట్ల పని చేసిన అంటే నా సత్తానా లేకపోతే ప్రభుత్వం సత్తానా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. నేను అనుకున్నా ఈరోజు